నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో మోకీలు మార్పిడిలో కంప్యూటర్ నావిగేషన్, కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి, పొగ మానడం ఎప్పుడైనా మంచిదే, యోగాతో సైనసైటిస్ అదుపు, ఇంకా హెల్త్ టిప్। ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడిలో విప్లవాత్మక మార్పులెన్నో అందుబాటులోకి వచ్చాయి। సంప్రదాయక విధానాల్లో అయితే చర్మంపై పెద్దగా కోతలు ఘాట్లను పెట్టాల్సి వచ్చేది। అయితే ఇప్పుడు తక్కువ కోతలతోనే సర్జరీని పూర్తి చేస్తున్నారు। అలాగే నేడు కీళ్లను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చేందుకు కంప్యూటర్ నావిగేషన్ అనే ఆధునిక విధానాన్ని వాడుతున్నారు। మోకీలు మార్పిడిలో ఖచ్చితత్వానికి వీలు కల్పించే ఆధునిక విధానం కంప్యూటర్ నావిగేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం। మోకాళ్ళ నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనకాడుతూ ఉంటారు। నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు। లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు। మోకీళ్లలోకి సూది మందుల్ని కూడా ఎక్కించుకుంటూ ఉంటారు। నిజానికి మోకాళ్లలో నొప్పి వారం రోజులకు పైగా కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి। మోకీళ్ల అరుగుదల ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పుడు మందులు వాడుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది। ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి। మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు। సో మోకీళ్ళ మార్పిడి అంటే మనము ఎప్పుడైనా చేసేది ఓన్లీ ఫైనల్ స్టేజ్ ఆఫ్ నీ ఆర్థరైటిస్లో। ఇప్పుడు మోకాళ్ళ అరుగుదలలో మనం ఎక్స్రే తీస్తే స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అని ఉంటాయి। స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4। సో స్టేజ్ 4 అంటే ఎమకెమక రాసుకుంటున్నాయి, అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్। సో పూర్తిగా మోకాళ్ళు అరిగినప్పుడు కొంతమంది నడవగలుగుతారు, తిరగలుగుతారు అని, అప్పుడు మనం సర్జరీ వద్దని చెప్తాము। కానీ మనం అరుగుదల ఎక్కువ ఉన్నప్పుడు, నడక చేత కానప్పుడు, ఇంట్లో నడిస్తే కానీ నొప్పులు ఉన్నప్పుడు, అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తే బెటర్ అని చెప్తాం వాళ్ళకు। సో పేషెంట్ ఏజు, పేషెంట్ లైఫ్ స్టైలు, వాళ్ళ నడక, నీ ఎగ్జామిన్ చేసి ఎక్స్రే చూసి ఇవన్నీ పారామీటర్స్ చూసి సర్జరీ ఇప్పుడే చేయాలా, ఒక 3-4 years వెయిట్ చేయవచ్చా, అట్లా అడ్వైస్ చేయగలుగుతామండి। సో ఇప్పుడు కంప్యూటర్ నావిగేషన్ అని ఒక టెక్నాలజీ వచ్చింది నీ రీప్లేస్మెంట్లో చేసేటప్పుడు। అది ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్ అయ్యింది అరౌండ్ 2008, 9, 10లో। సో అరౌండ్ 15 years బ్యాక్ కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయ్యింది। దీంతో ఏమైందంటే మనం నీ సర్జరీ చేసేటప్పుడు నార్మల్గా చేసినప్పుడు మెకానికల్ అలైన్మెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేస్తాము, అది నావిగేషన్ వాడి కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాంతో చేస్తే యాక్యురసీ బెటర్ ఉంటుందని। లాస్ట్ 5-7 yearsలో నావిగేషన్ ఆల్సో బాగా తగ్గిపోయింది। ఇప్పుడు అంతా వాడేది రోబోటిక్ సర్జరీ। సో నావిగేషన్తో ఎక్స్టెన్షన్ వచ్చేది లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ రోబోటిక్స్। సో నెక్స్ట్ టెక్నాలజీ ఆఫ్టర్ నావిగేషన్ ఇస్ రోబోటిక్ టెక్నాలజీ అండి। నావిగేషన్ చేసినా రోబోటిక్ చేసినా కానీ అడ్వాంటేజెస్ ఆర్ మోర్ లెస్ సేమ్ అండి। నావిగేషన్ ఇస్ ద ఓల్డర్ టెక్నాలజీ, రోబోటిక్ ఇస్ ద లేటర్ టెక్నాలజీ। దీంతో మనకు అడ్వాంటేజెస్ ఉంటుంది, కొంచెం యాక్యురసీ బెటర్ ఉంటుంది। సో మెకానికల్గా యాక్యురసీ ఎంత ఉంటుందో రోబోటిక్లో ఒక యాక్యురసీ బెటర్ ఉంటుంది, అలైన్మెంట్ ఆల్సో బెటర్ ఉంటుంది। రోబోటిక్ వాడినప్పుడు మనం అలైన్మెంట్ చేసే మోకాళ్ళు డిపెండింగ్ ఆన్ ద లిగమెంట్స్ బట్టి। సో అందరూ మనకు మనుషులు ఒకటే హైట్ ఉండరు, ఒకటే వేస్ట్ ఉండరు, ఒకటే లెగ్ షేప్ ఉండరు। రోబోటిక్స్తో వాళ్ళ లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయో మనం తెలుసుకొని దాని ప్రకారంగా నీ రీప్లేస్మెంట్ చేసి వాళ్ళకు బెటర్ ఫిట్ మనం తయారు చేయవచ్చు। నీ ఫోల్డింగ్ ఆల్సో బెటర్ వస్తుంది, కొంచెం బ్లడ్ లాస్ తక్కువ ఉండొచ్చు। సో ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ కంపేర్ టు ట్రెడిషనల్ సర్జరీ, కంపేర్ టు రోబోటిక్స్। రోబోటిక్స్ అండ్ నావిగేషన్తో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి। కరెక్ట్గా 90%, 95% వాడేదంతా రోబోటికే। నావిగేషన్ ఎర్లియర్గా ఉండేది, అది ఇప్పుడు అవుట్ ఆఫ్ నాట్ బీయింగ్ యూజ్డ్ అండి। మోకాళ్ళ నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది। మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి, వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి। ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా। కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి। ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకాలు అమరిక కింద స్టెయిన్ స్టీల్ను చాలా కాలంగా వాడుతున్నారు। అలాగే మోకాలి ఎముకల పరిమాణం, నిర్మాణం అనేవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి।
ఈ వివరాల్ని సిటీ స్కాన్లో ఖచ్చితమైన లెక్కలతో చూసి ఆ కొలతలకు అనుగుణంగా మోకీళ్లను తయారు చేసే కంప్యూటర్ నావిగేషన్ వంటి ఆధునిక ప్రక్రియలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్ గైడెడ్ నావిగేషన్ సర్జరీ ద్వారా అతి క్లిష్టమైన మోకాళ్ల శస్త్రచికిత్స నేర్పుగా చేయవచ్చు. దీనివల్ల కీలు ఎక్కువ సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంది. సో ఏ టెక్నాలజీ మనం లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నా కానీ స్టాండర్డ్ సర్జరీతో పోలిస్తే నెంబర్ 1 ఫస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంటేషన్. సో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ మనం ఇప్పుడు చేసేది ఏమంటే దాంతో మనం మామూలుగా సర్జరీ చేసినప్పుడు బోన్స్ కట్ చేసి లిగమెంట్స్ ఎట్లున్నాయో చూసుకొని దాన్ని రిలీజ్ చేస్తాము. రోబోటిక్లో రివర్స్ ఉంటుంది. మనం రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేటప్పుడు ఆ మిషన్ హెల్ప్తో మనకు లిగమెంట్స్ ఎట్లున్నాయో తెలుస్తాయి. సో వి పుట్ ట్రాకర్స్ ఆన్ ద నీ, ట్రాకర్ సిస్టమ్స్ వస్తాయి, పైన ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉంటుంది. దీంతో రోబోటిక్కి మన నీ మూమెంట్స్, నీ లిగమెంట్స్ అసెస్ చేసేసి ఈ లిగమెంట్స్ ఇక్కడ టైట్ ఉన్నాయి, ఇక్కడ లూజ్ ఉన్నాయి అని అడ్వైస్ చేస్తుంది. దాన్ని చూసి మనము బోన్ కట్స్ చేంజ్ చేయవచ్చు. స్టాండర్డ్ బోన్ కట్స్ చేసే కన్నా రోబోటిక్లో బోన్ కట్స్ చేంజ్ చేసేసి దాని అలైన్మెంట్ ఆల్సో బెటర్ చేసి పొజిషన్ ఆల్సో మారుస్తాం. దీంతో యాక్యురసీ బెటర్ ఉంటుంది అండ్ ఈచ్ పేషెంట్కి వాళ్ళ నీ ఫంక్షనింగ్ విత్ రోబోటిక్ సర్జరీ విల్ బి స్లైట్లీ బెటర్ కంపేర్ టు ట్రెడిషనల్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనకు ఎంత ఈజీ ఉంటుందో దాన్ని కొంచెం ఇంకా ఫ్యూచర్లో మోడర్న్ అడ్వాన్సెస్ వచ్చేసి ఇంకా కొంచెం బెటర్ టెక్నాలజీస్ రావచ్చు. ఇది కాక ఇన్స్ట్రుమెంటేషన్ మనం వాడేది లోపల మనం పెట్టే ఇంప్లాంట్స్ ఆల్సో లేటెస్ట్వి అమెరికావి, జర్మనీ అన్నీ వాడుతుంటాము. అవి ఇంకా కొంచెం అడ్వాన్సెస్ వచ్చేసి మోర్ ఆఫ్ న్యాచురల్ ఫీలింగ్ రావచ్చు. అంటే మనం ఎప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసినా కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ద గాడ్ గివెన్ నీ, అంటే దేవుడు ఎట్లా ఇచ్చినాడో అట్లా ఉండదు. కొంచెం డిఫరెన్సెస్ ఒక 1-2% ఉంటాయి, కొంతమందికి 5% ఉంటుంది. సో అలాది కానీ పోవాలంటే ఇంప్లాంట్ టెక్నాలజీ అండ్ రోబోటిక్స్ అసిస్టెడ్ సర్జరీస్తో కొంచెం ఇంకా న్యాచురల్ ఫీల్ వచ్చేటట్ల ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అమంగ్ ఆల్ సర్జరీస్ చేసే కొద్ది మెడికల్ సర్జికల్ ఫీల్డ్స్లో నీ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. సో దీంట్లో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఇంకా నెక్స్ట్ 10-15 yearsలో ఎక్కువ ఉండకపోవచ్చు. 99% ఇంప్రూవ్మెంట్స్ అప్పుడే అయినాయి. కంప్యూటర్ గైడెడ్ నావిగేషన్ పద్ధతిలో మోకీలు మార్పిడి సర్జరీ చేయటం వల్ల ఎంతటి కాలు వంకరనైనా ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఖచ్చితంగా సరిచేయవచ్చు. నడకలో ఎటువంటి తేడా రాకుండా చూడవచ్చు. కంప్యూటర్ నావిగేషన్ పద్ధతిలో మోకీలు మార్పిడి చేయటం వల్ల ఇంప్లాంట్ అమరికలో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంప్లాంట్స్ మన్నిక బాగుంటుంది. ఆపరేషన్ తర్వాత ఇంప్లాంట్ వదిలయ్యే అవకాశం ఉండదు. ఇటీవలి కాలంలో రోబోటిక్స్ విధానాలు కూడా విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. రోబోటిక్స్ సహాయంతో సర్జరీ చేసినప్పుడు కోత తక్కువగా ఉంటుంది. రక్తస్రావం కూడా తగ్గుతుంది. సర్జరీకి పట్టే సమయం తక్కువ కావటంతో హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు. అయితే మోకీలు పనితీరు మెరుగుపరచడానికి, ఇంప్లాంట్ మన్నిక ఎక్కువ రోజులు ఉండటానికి, నొప్పి తగ్గించటానికి ముందు ఎముక అమరిక, కదిలే విధానం గురించి ఒక ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయటం ముఖ్యం. కుక్కలు ఎంత విశ్వాసవంతమైన జంతువులైనప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి ప్రమాదవశాత్తుగానో పొరపాటుగానో మనల్ని కరిచేస్తుంటాయి. ఇలాంటప్పుడు రేబీస్ భయం మనల్ని వెంటాడుతుంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాలేమోననే భయపడుతుంటారు మనలో చాలామంది. అసలు కుక్క కరిచినప్పుడు, గీరినప్పుడు వెంటనే ఏం చేయాలి? ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గాయాన్ని శుభ్రం చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రేబీస్ టీకాను ఎప్పుడు ఎన్నిసార్లు వేయించుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. పుండు, గాయం లేని చోట కుక్క నాగటం లేదా రక్తం రాకుండా గీరటం. ఇలాంటి పరిస్థితుల్లో రేబిస్ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గాయం లేదా పుండు ఉన్న చోట కుక్క నాకితే లేదా రక్తం వచ్చేలా కుక్క గాయపరిచినప్పుడు రేబిస్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరిచిన, దానివల్ల పెద్ద గాయమైన లేదా ఒకే చోట 5 కంటే ఎక్కువ గాయాలైనప్పుడు రేబిస్ వ్యాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం,
ఆ చొంగ తాలూకు అంతా పోయేలా కనీసం 10-15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్, డెటాల్, సావ్లాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్లు రాసి వదిలేయాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తర్వాత తప్పనిసరిగా వేయాల్సి వస్తే వదులుగా వేయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానటానికి యాంటీబయాటిక్స్, యాంటీ ర్యాబిస్ టీకాలను అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో ఇప్పించాలి. మొలకల కన్నా పెద్దగాను, ఆకుల కన్నా బాగా చిన్నగాను ఉండే మైక్రోగ్రీన్స్లో కే, ఈ, సి విటమిన్లతో పాటు కెరోటినాయిడ్లు 4-6% ఎక్కువని పరిశోధనల్లో ఇప్పటికే స్పష్టమయ్యింది. క్యాబేజీ, తోటకూర, ముల్లంగి వంటి మైక్రోగ్రీన్స్లో ఆయా ఆకుల్లో కన్నా ఎక్కువ పోషకాలు లభిస్తాయట. ఉదాహరణకు క్యాబేజీలో కన్నా మైక్రో క్యాబేజీ ఆకుల్లో విటమిన్ ఇ 4 రెట్లు, సి విటమిన్ 6 రెట్లు ఎక్కువ. ఎర్ర తోటకూరలో కే విటమిన్ శాతం ఎక్కువగా ఉంటే ముల్లంగి ఆకుల్లో ఫోలిక్ ఆమ్లం, జింక్, నియాసిన్లు అత్యధికంగా ఉంటాయి. గోంగూర మైక్రోగ్రీన్స్లో క్యారెట్లలో కన్నా బీటా కెరోటిన్ పుష్కలం. అలాగే కొత్తిమీర కన్నా లేలేత కొత్తిమీరలో ల్యూటెన్, బీటా కెరోటిన్లు 3 రెట్లు అధికం. బఠాణీ మొక్కల్లో సి, కే, ఈ విటమిన్లతో పాటు ఐరన్ శాతం కూడా ఎక్కువే. మొక్కజొన్న, స్వీట్ కార్న్లో ఏ, బి, సి, ఈ విటమిన్లతో పాటు క్లోరోఫిల్, కాల్షియం, మెగ్నీషియం కూడా లభిస్తే పొద్దుతిరుగుడు ఆకుల నుంచి డి విటమిన్ కూడా దొరుకుతుంది. అందుకే కొందరు వైద్యులు సైతం ఆయా విటమిన్ల లోపాలతో బాధపడే వాళ్లకి టాబ్లెట్లకు బదులుగా మైక్రోగ్రీన్స్ని సూచిస్తున్నారు. మొత్తంగా శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా అన్ని రకాల పోషకాలు మైక్రోగ్రీన్స్లో దొరుకుతాయి. పొగ తాగే అలవాటును ఎప్పుడు మానుకున్నా మంచిదేనని అంటున్నారు డాక్టర్లు. ఏళ్ల నుంచి పొగ అలవాటు ఉంది, ఇప్పుడు మానుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని అనుకోవడం సరికాదు. వృద్ధాప్యంలో సైతం పొగ అలవాటును మానుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అనేక అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. ఏళ్ల కొద్దీ పొగ అలవాటు ఉండి ఒక్కసారిగా పొగకు దూరమైనప్పుడు మొదట్లో పొడి దగ్గు, జలుబు, మానసికంగా చికాకుగా ఉండడం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కానీ ఇవన్నీ కొంతకాలమేనని పొగ అలవాటును ఎప్పుడు మానుకున్నా మంచిదేనని అంటున్నారు నిపుణులు. పొగ అలవాటును మానుకోవడం వల్ల వనగూరే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చుట్ట, బీడీ, సిగరెట్, హుక్కా ఏవైనా కావచ్చు. పొగ తాగే అలవాటును మానేసిన మరుక్షణం నుండే ఆరోగ్య ప్రయోజనాలు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. పొగ అలవాటు మానేసిన 20 నిమిషాల నుండే పొగాకులోని నికోటిన్ ప్రభావం తగ్గిపోవటం వల్ల ధమనులు తేరుకొని పల్సు రేటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. 2 గంటల తర్వాత అప్పటికే పొగజూరిన కాళ్ళు, చేతులు, దంతాలు, చర్మం లాంటి అనేక అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. పొగ మానేసిన 12 గంటల తర్వాత శరీరం నుండి కార్బన్ మోనాక్సైడ్ నిదానంగా తొలగిపోయి ఆ స్థానాన్ని ఆక్సిజన్ భర్తీ చేయడంతో శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. ఒకరోజు తర్వాత గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. పొగ మానేసిన 2 రోజుల తర్వాత రుచి, వాసన మెరుగవుతాయి. 3 రోజుల తర్వాత నికోటిన్ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అయితే చిత్రంగా చిరాకు, మూడు బాగోలేకపోవటం, తలనొప్పి రావటం, సిగరెట్ మళ్లీ తాగాలనే బలమైన కోరిక పుడుతుంది. ఈ టైంలోనే నిబ్బరంగా ఉండాలి. నెల రోజుల తర్వాత ఊపిరితిత్తుల పనితీరు పెరిగి దగ్గులాంటివి తగ్గిపోయి శ్వాస మెరుగ్గా తయారవుతుంది. పొగ మానేసిన 9 నెలల తర్వాత అప్పటిదాకా దెబ్బతిన్న ఊపిరితిత్తులు పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతాయి. ఏడాది తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదాలు 50% తగ్గిపోతాయి. పొగ మానిన 10 ఏళ్ల తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% తగ్గిపోతుంది. ఓరల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. పొగ మానేసిన 20 ఏళ్ల తర్వాత ఒక పొగ తాగని వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంటుందో అలాంటి ఆరోగ్యం సొంతమవుతుంది. జలుబును మనం చాలా చికాకు వ్యవహారంగా భావిస్తాం, నిజమే.
కానీ వారం 10 రోజుల్లో జలుబు బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కానీ సైనసైటిస్ అలా కాదు. ఎంతకీ తగ్గకుండా నిత్యం మనల్ని వేధిస్తుంటుంది. ముక్కు బిగుసుకుపోయి ఒక పట్టాన గాలి ఆడదు. తలంతా బరువు దిమ్ముగా ఉంటుంది. కనుబొమ్మలు రెండు జివ్వుల్లాగేస్తుంటాయి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం యోగా తనవైన కొన్ని ప్రత్యేక యోగాసనాల్ని సూచిస్తుంది. సైనస్ బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఆసనాలు చేయాలి, ఎటువంటి ముద్రలు చేయాలి. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ సైనస్ బారిన పడి ఆపరేషన్స్ చేయించుకుంటూ కూడా మరి అవి కూడా ఫెయిల్ అయ్యి ఈ వ్యాధి ఎంతోమందిని చికాకన కలిగిస్తుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది, చాలా అనీజీగా తయారు చేస్తుంది, మైండ్ని బాడీని చాలా డల్ చేసేస్తుంది, పని మీద ఆసక్తి లేకపోవడం, విరక్తన కలగజేయడం, చిరాగ్గా ఉంచడం, బద్ధకంగా ఉండడం, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస సరిగా లేకపోవడం, కాన్సన్ట్రేషన్ వ్యాపారం పైన కానీ లేకపోతే ఉద్యోగం పైన కానీ చదువు పైన కానీ ఇతర పనులపైన ఆసక్తి లేకపోవడం. ఈ సైనస్ అనేటటువంటిది అనేక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడుతూ ఉంటుంది. యోగ శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ముద్రలు చెప్పడం జరిగింది. అవి చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఒక నెగటివ్ ఎనర్జీని, డిసీజ్డ్ ఎనర్జీని పూర్తిగా బయటికి పారవేయడానికి ఈ యొక్క ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అటువంటి ఆసనాల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది సేతుబంధ ఆసనం, కుబేరు ముద్ర. వీటిని గనక ప్రతిరోజు సాధన చేసినట్లయితే తక్షణమే ఉపశమనాన్ని మీరు గమనించవచ్చు. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఈ సేతుబంధాసనం అనేటటువంటిది శవాసన భంగిమ మీదుగా చేసేటటువంటిది. ఈ సేతుబంధాసనం చేయడానికి ముందుగా దండాసనానికి రావాలి. ఇప్పుడు శవాసనానికి రావాలి. వెళ్ళకల్లా పడుకొని ఇప్పుడు ముందుగా ఎడమ కాలును ఫోల్డ్ చేసి, ఎడమ కాలు జతలో కుడి కాలును కూడా ఫోల్డ్ చేసి, రెండు పాదాలకి మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకోవాలి. ఈ స్థితిలో వెన్నెముకను పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి, రేట్ చేయాలి. ఛాతీ భాగం గడ్డానికి తాకించే విధంగా ఎంత వీలైతే అంత పూర్తిగా వెన్ను భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కింద స్థానానికి యథావిధంగా రావాలి. ఇదే విధంగా మరొక్కసారి చేస్తాం. స్లోలీ మీ యొక్క వెన్ను భాగాన్ని పూర్తిగా పైకి రేట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ నిదానంగా కిందకి రావాలి. చేతులు రెండు రిలీజ్ చేసి కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని ప్రశాంతాసన భంగంలో ఉండాలి. ఇప్పుడు శవాసనం నుంచి ఎడం ప్రక్క తిరిగి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు కుబేరు ముద్ర. రెండు చేతులు మోకాళ్ళపైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో చిటికిన వేలిని, ఉంగరపు వేలిని ఫోల్డ్ చేయాలి.
బొటన వ్రేలు యొక్క చివరికి చూపుడు వ్రేలుని మధ్య వ్రేలుని తాకించాలి చివర్లో మాత్రమే. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయండి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి, నిదానంగా కళ్ళు తెరవండి, ముద్రను రిలీజ్ చేయండి. చూసారు కదండి ఈ సేతుబంధ ఆసనాన్ని. మీకు వీలుంటే ప్రొద్దున్న సాయంత్రం కానీ లేదంటే ఒక పూట కానీ ప్రతిరోజు 5 నుంచి 7-8 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క కుబేరు ముద్రని 20 నుంచి 40 నిమిషాలు మీరు సాధన చేసినట్లయితే ఈ యొక్క సైనసైటిస్ సమస్య నుంచి మీరు త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు. వీటితో పాటుగా ఇంకొన్ని ఆహార అలవాట్లతో పాటుగా ఇంకొన్ని హోమ్ రెమెడీసు, కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ఇంకొన్ని ప్రత్యేకమైన ముద్రలతో ప్రత్యేకమైన సాధన చేసినట్లయితే మరి ఈ సమస్య నుంచి పూర్తిగా ఆపరేషన్ లేకుండా మీరు బయటపడవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ వాంతి అవుతూ వికారంగా ఉంటున్నప్పుడు ఉదయం పూట గోరువెచ్చని నీటిలో కొద్దిగా జీలకర్ర పొడిని కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. వాంతి, వికారం సమస్యలు తగ్గుతాయి.